ప్రైజ్ లార్డ్ అండి. నేను మీ తమ్ముడు బెజవాడ సాయిని. కొందరు సహోదరులు సమాచారం మేరకు ఈ యొక్క ప్రాంతం ఖమ్మం మల్లన్నగూడెం తమ్ముడు ఏనుగు లోకేష్ తన యొక్క స్థితిని దాని గురించి మీకు వివరించాలని ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాను. తమ్ముడు అన్న, మీ పేరు? ఏనుగు లోకేష్. ఏం చదువుకున్నావు? ఎక్కడి వరకు చదువుకున్నావు? డిగ్రీ. ఓకే. ఫస్ట్ అంటే డిగ్రీగా ఫస్ట్ ఇయర్. ఓకే. ఫస్ట్ సెమ్ ఒకటి రాసా. మీ పరిస్థితి గురించి చెప్పండి ఒకసారి. అంటే గతంలో కాలేజు అది ఇది పనికి పోయేవాడిని. ఓకే. అంత అంటే చిన్న వయసులో వెనక వీపుకి కణితి అయింది. ఓకే. అక్కడ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయంగా తర్వాతకి పెయిన్స్ వచ్చేసాయి. ఇక ఇబ్బంది అయింది. వెన్నుపూస పక్కనే కదా, ఇబ్బంది ఎక్కువ అయిపోయాయి. ఆ పెయిన్స్ వల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి కంటి నరాలు ఉబ్బాయి. మరి ఎప్పటి నుంచి ఈ విధంగా నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే పరిమితమయ్యా? పరిమితం అంటే 8 months. 8 months నుంచి. అంటే ఫిబ్రవరి. ఓకే. అప్పటి నుంచి ఇంట్లోనే పరిమితం. అంటే అప్పుడు ఫస్ట్లో అప్పుడు తిరిగేది కొద్దిగా. ఓకే. కొద్దిగా ఊపడేది. ఇక పిల్లలు కానీ ఎవరో ఒకరు వచ్చేటారు, బయటికి పోవాలంటే తిప్పేటారు. ఆ తర్వాత ఇంకెక్కువ అయిపోయింది. ఎవరైనా ఫైనాన్షియల్గా కొద్దిగా హెల్ప్ చేస్తే డాక్టర్లు కానీ చూస్తారు కదా, కళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పారు నాకు. అవును. ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యి ఇంత టైం పట్టింది నాకు. ఎంత ఖర్చు అవుతా అన్నారు? 50,000 నుంచి 1,00,000 దాటుతుంది. ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అంతే. నాన్న లేరన్న, చనిపోయారు నాన్న. తమ్ముడు, మీ తండ్రి గారు చనిపోయారన్నావు కదా, మరి మీ తల్లి గారు ఏం చేస్తుంటారు? ఉన్నది హైదరాబాద్లో ఉన్నది. ఓకే. అంటే మీ దగ్గరికి రారా లేకపోతే ఎలా? రారు. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ అప్పు చేసింది, ఇక్కడ పనులు దొరకట్లేదని నేను హైదరాబాద్ పోతానని పోయి, అంటే నేను ఆ తర్వాత విజయవాడ వెళ్ళా. సరే, మరి పెద్దమ్మ వారు కూడా ఇంకా వారి దగ్గర గడుపుతున్నాం. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే గడుపుతున్నా. తమ్ముడు ఎంతో చదువుకొని ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని ఎంతో ఆలోచన పడ్డాడు. కానీ తన స్థితి ఈ విధంగా మారుతూ వచ్చింది. చూశారు కదా ప్రియ సహోదరి సహోదరులారా, వారి ఉన్న పరిస్థితి ఎంత దీనంగా ఉందో. తమ్ముడు కూడా తన ఎడ్యుకేషన్ కూడా మంచిగా చదివేవాడని వారి యొక్క పెద్దమ్మ వారు చెప్తుంటే మేము వింటూ ఉన్నాం. మరి మనం కూడా చేయూత ఇచ్చి, మనం కూడా చేయి కలిపి దీని యొక్క సర్జరీ నిమిత్తము మనం కూడా ఒక సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మనం కూడా క్రీస్తు ప్రేమ చూపిస్తూ తమ్ముడికి సహాయం చేస్తూ, మరి ఈ యొక్క విషయంలో తమ్ముడు ఒక గొప్ప సాధనగా దేవుడి కొరకు నిలబడేలాగా అటు రీతిగా మంచి ఆపరేషన్ జరగాలని మీరందరూ కోరుకుంటారని, సహాయం చేస్తారని, ఆశీర్వాదం మనం అందరం పొందుకోవాలని ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ వందనాలు. తమ్ముడు, చిన్న ప్రార్థన చేస్తాను నీకోసం. కళ్ళు మూసుకో. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోక రక్షక దేవ, జీవాధిపతి, మీ నామంకి వేలాది వందనములు తండ్రి. నాయన, మరి సమయంలో తమ్ముడు లోకేష్ కొరకు ప్రభావ ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఏదైతే ఈ వీడియో జరిగిందో నాయన, ఎంతోమంది ప్రభావ వారి హృదయాలు తండ్రి కృప మీద కదిలింపబడి తమ్ముడికి సహకారిగా లేవనెత్తమని కోరుచున్నాం ప్రభావ. తనున్న పరిస్థితిని, తన హృదయంలో ఉన్న బాధ అంతటినీ ఎరిగిన దేవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యవ్వన ప్రాయంలో ఉన్నాడు నాయన ప్రభా. ఆ బిడ్డ ప్రభా తన యొక్క హృదయంలో నెమ్మది సమాధానం యేసు నామములో దయచేయమని కోరుచున్నాం ప్రభా. మీరే స్వస్థత దయచేయండి, మీరే బలపరచండి. డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రభా, వెళ్తున్నారు ప్రభా, అయ్యా మరి సర్జరీ తండ్రి విజయవంతంగా అవ్వాలని కృప చూపించండి. మరి ముఖ్యంగా సర్జరీకి కావాల్సిన ప్రతి రూపాయిని కృప మీద మీరే ద్వారాలు తెరిచి అయ్యా నీ బిడ్డల ద్వారా ప్రభా ఈ బిడ్డకు సహాయం చేస్తారని మనస్ఫూర్తి కొడుతూ సమస్తం మీ చేతికి చెప్తున్నాం ప్రభా. అయ్యా యోగ్యత అర్హత లేని వారం ప్రభా విజ్ఞాపన అయితే చేస్తూ మీ గాయపడి హస్తంతో తండ్రి నాయన ఇదిగో బిడ్డని తండ్రి కృపమైన స్వస్థత దయచేసి నీ పని మొట్టుగా, నీ పని పాత్రగా, నీ సాక్షిగా కృపమాడ నీ నామానికి మహిమార్థంగా నాయన ఈ బిడ్డని లేవనెత్తారని మనస్ఫూర్తి కోరుచు ప్రభా. ఈ బిడ్డని కృప కనికరించి కృప చూపించి బలపరిచి బాగు చేస్తారని మనస్ఫూర్తి కోరుతూ యేసు నామంలో తండ్రి కృపమడి పడుతున్న ప్రయాస ఏది వృధాగా పోవడానికి వీలు లేకుండా మీరు గొప్ప అద్భుతమైన క్రియ కార్యక్రమం జరిగిస్తారని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు, గాడ్ బ్లెస్ యు.